అది వాళ్ళ వ్యక్తిగతం. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. జేపీ నడ్డా కీలక ప్రకటన. నిమ్స్ అగ్ని ప్రమాదం, ఆరోగ్యశ్రీ ఉద్యోగులపై కేసు నమోదు. వైభవ్ సూర్యవంశీ ఆట తీరుకు ఫిదా అయిన గూగుల్ సీఈఓ. డేటింగ్ చేస్తున్న డైరెక్టర్తో తిరుమలకు సమంత. ఇంకా ఎన్ని ప్రూఫ్స్ కావాలంటున్న నెటిజన్లు. బీజేపీ ఎంపీలకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యాయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థపై, సీజేఐపై ఎంపీలు నిషికాంత్ దూబే, దినేష్ శర్మ ప్రకటనలతో బీజేపీకి సంబంధం లేదని తెలిపారు. నిషికాంత్, దినేష్ శర్మ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని తేల్చి చెప్పారు. ఇలాంటి ప్రకటనలకు బీజేపీ ఎప్పుడూ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో 5వ అంతస్తులో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగగా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాణాసంచాను అక్రమంగా నిల్వ చేశారని మెడికల్ అడిషనల్ సూపరింటెండెంట్ లఖీ భాస్కర్ ఫిర్యాదు చేశారు. మంటలు అంటుకున్న పక్క గదిలో పెద్ద మొత్తంలో పటాసులు తెచ్చిపెట్టినట్లు పోలీసులు, అధికారులు గుర్తించారు. నిమ్స్ ఆరోగ్యశ్రీ సిబ్బందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఆర్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏకంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం అతడి ఆటను కొనియాడారు. నేను 8వ తరగతి విద్యార్థి ఆటను చూసేందుకు నిద్రలేచా. ఐపీఎల్లో సూర్యవంశీ అరంగేట్రం అద్భుతం అని పిచాయ్ పేర్కొన్నారు. అతడి బ్యాటింగ్ చూస్తుంటే యువరాజ్ను చూసినట్లుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సమంత, రాజ్ నిడుమోరు శుభం మూవీ టీంతో కలిసి తిరుమలకు వెళ్లారు. అక్కడ శ్రీవారికి ప్రత్యేకంగా మొక్కులు కూడా తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా తిరుమలలో అంతకుముందు సమంత టీటీడీ డిక్లరేషన్పై సంతకం పెట్టారు. అంతేకాకుండా సమంత తిరుమలలో దర్శనం చేసుకుంటుండగా రాజ్ నిడుమోరు కూడా అక్కడే కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. గత కొన్ని రోజులుగా వీరి మధ్య పెళ్లి వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ క్లోజ్గా తిరుమలకు రావడం వీరి పెళ్లికి మరింత బలాన్ని చేకూర్చేదిగా మారింది. అయితే మొత్తంగా సమంత పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతున్నాయి. ఇంకా ఎన్నిసార్లు తమను వెర్రలు చేస్తారని కొంతమంది అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.